మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇవి విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక ఇవి ఎక్కడ కనిపించినా వదలకండి. మన భూమి మీద ఉన్న అనేక అమృత ఔషధ మొక్కలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాంటి మొక్కల గురించి తెలుసుకుని సాంప్రదాయ వైద్యంగా పాటిస్తే ఖర్చు లేకుండా రోగాలను సులభంగా నయం చేసుకోవచ్చు. ఇది ఆయుర్వేదానికి మాత్రమే సాధ్యం. నిజమైన వైద్యం మన భారతీయ ఆయుర్వేదం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఆయుర్వేదం. అయితే అటువంటి ఆయుర్వేద మొక్కల గురించి పరిహార శాస్త్రంలో కూడా చెప్పారు. ఈ మొక్కలతో పరిహారాలు చేసినా కూడా 100% ఫలితాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన మొక్క యొక్క కాయలతో ఇలా చేస్తే చాలు విపరీతంగా ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఏ మొక్క కాయలతో ఏం చేస్తే ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది, అలాగే ఆ మొక్కతో మనకు ఉన్న అనేక రోగాలను ఎలా నయం చేసుకోవచ్చు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ కూడా ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆయుర్వేదంలో నెంబర్ 1 మొక్కగా చెప్పే మొక్క వేప మొక్క. భారతదేశంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్న వృక్షంగా పేరు పొందింది ఈ వేప చెట్టు. దీనిని విలేజ్ ఫార్మసీ లేదా సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. వేప చెట్టులోని ప్రతి భాగం ఆకులు, పండ్లు, బెరడు, పువ్వులు, కొమ్మలు, నూనె ఏదో ఒక రకంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో దీనిని విస్తృతంగా వాడుతూ ఉన్నారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన అష్టాంగ హృదయం, చరక సహిత వంటి వాటిల్లో వేప చెట్టు గురించి విస్తృతంగా వివరించబడింది. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయటంలో వేప కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. వేప చెట్లు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వాటి నుండి వచ్చే గాలి వైరస్లను నాశనం చేయగలదు. అందుకే పూర్వం చాలామంది తమ ఇంటి పరిసరాల్లో వేప చెట్లను పెంచేసేవారు. అంతేకాదు, ఇటు దైవపరంగా చూసుకుంటే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వేప చెట్టును పూజిస్తారు. వేప చెట్ల దగ్గర పరిహారాలు కూడా చేస్తారు. వేప చెట్టును ఒక అదృష్ట మొక్కగా పరిగణిస్తారు. ఈ వేప చెట్టుకు జూన్, జూలై నెలల్లో వేపకాయలు కాస్తాయి. వేప చెట్టు కాయలకు ధనాన్ని ఆకర్షించే గొప్ప శక్తులు ఉంటాయి. వేప చెట్టు కాయలతో ఈ పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుందని, మీకు ఉండే కష్టాలు పోతాయని, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పరిహార శాస్త్రం చెప్తుంది. అసలేం చేయాలి అంటే ఈ వేప మొక్కకు ఉండే కాయలను ఒక 5 సేకరించి తెచ్చుకొని వాటిని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రంలోనే 1 స్పూన్ ఉప్పు, 5 మిరియాలు వేసి వీటన్నిటినీ కూడా చిన్న మూటలాగా కట్టి మీ ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో అంటే బీరువాలో లేదా లాకర్లో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుందని, మీ ఇంటి వైపు డబ్బు అట్రాక్ట్ అవుతుందని, అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుందని పరిహార శాస్త్రంలో ఉంది. కనుక ధనం మీ వైపు అట్రాక్ట్ అవ్వాలంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలాగే వ్యాపారాల్లో కలిసి రావాలని కోరుకునేవారు 4 వేప కాయలను తీసుకొని మీ వ్యాపార స్థలంలో 4 మూలల్లో ఉంచండి. ప్రతి శుక్రవారం ఈ కాయలను మార్చండి. ఇలా చేస్తే వ్యాపార ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి పోతుంది, మీకు లాభాలు కలుగుతాయి. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ వేప మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వేప ఆకులను పడగడుపున అంటే బ్రష్ చేయకుండా ఉదయాన్నే నమలటం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. వేప ఆకులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటాయి. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణము, మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కడుపులో పురుగులు ఉంటే, నులి పురుగులు ఉంటే వాటిని కూడా నివారిస్తుంది. మొటిమలు, గజ్జి, దురద, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లకు వేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. వేపాకు పేస్టును సమస్య ఉన్న చోట రాసినా లేదా వేప ఆకులు వేసి మరిగించిన నీటితో స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
అంతేకాదు వేప ఆకులోని రసాయనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకునేలాగా చేస్తాయి. కనుక షుగర్ ఉన్నవారు పరగడుపున వేప ఆకును తినటం మంచిది. షుగర్ లెవెల్ అదుపులోనికి వస్తాయి. వేప పండ్లు సాధారణంగా మే, జూన్, జూలై నెలల్లో బాగా దొరుకుతాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో మేలు చేస్తాయి. పూర్వం చాలామంది పిల్లలు ఈ వేప పండ్లను తినేవారు. అప్పట్లో పిల్లలు ఈ పండ్లను తినటం ద్వారా తెలియకుండానే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందేవారు. వారికి ఆకలి వేస్తే ఆయా సీజన్లో దొరికే పండ్లను తినేవారు. వేప పండ్లు సీజన్లోనే చింత చిగురు కూడా దొరుకుతుంది. పూర్వం పిల్లలు చింత చిగురును కోసుకుని దంచి అందులో వేప పండ్లు వేసి గుజ్జు గుజ్జు బెల్లం అంటూ తినేవారు. ఇలాంటి ప్రకృతి సహజ ఆహారం అప్పటి తరం పిల్లలను చాలా ఆరోగ్యంగా ఉంచింది. కానీ ఇప్పటి పిల్లలు లేస్ అని, డ్రింక్స్ అని, ఇతర కల్తీ పదార్థాలు తిని అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. మనం ప్రస్తుతం కల్తీ ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం. మొలల సమస్యకు వేప పండ్లు ఒక దివ్య ఔషధం. చాలామంది మొలల సమస్యతో బాధపడుతూ ఉన్నారు. మొలలు ఏర్పడడానికి ప్రధాన కారణం మలబద్ధకం, మల విసర్జన సరిగా లేకపోవటం, అలాగే పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల ఈ సమస్య వస్తుంది. మొలలు ఉంటే రక్తం పడటం, దురదగా ఉండటం, విపరీతమైన నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఎవరైతే మొలల సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి వేప పండ్లు ఒక దివ్య ఔషధం. ఈ విషయం చాలామందికి తెలియదు, కానీ మన పూర్వీకులకు బాగా తెలుసు. మీరు ప్రతిరోజు ఉదయం పరగడుపున వేప చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడే పండ్లను తినాలి. తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినకూడదు. అప్పటికప్పుడు చెట్టు దగ్గరే తినాలి. ఇది ఆయుర్వేద వైద్యమే కాదు, మన భారతీయ సాంప్రదాయ వైద్యం కూడా. మొలలు ఉన్నవారు ప్రతిరోజు ఉదయాన్నే దంతాలు తోముకోకముందే నోటిని శుభ్రంగా పుక్కిలించండి. నోరు శుభ్రం చేసుకున్న తర్వాత గుప్పెడు వేప పండ్లను లేదా సుమారు 6 లేదా 7 పండ్లను తీసుకోండి. వేప పండును ఒత్తితే విత్తనం బయటకు వస్తుంది. దాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించాలి. రసం మింగాలి, విత్తనం ఊసేయాలి. ఇలా 10 రోజులు చేయాలి. అలా చేస్తే మొలలు తగ్గిపోతాయి. ఒకవేళ మొలల తీవ్రత ఎక్కువగా ఉంటే 20 రోజుల పాటు తినాలి. వేప పండ్లు కొంచెం తీయగా, వగరుగా ఉంటాయి. అలవాటైతే బాగానే ఉంటుంది. మొలల సమస్య లేని వారు కూడా ఇలా తినవచ్చు. ఇలా తింటూ ఉంటే వారికి ఎవరికీ కూడా మొలల సమస్య రాదు. వేప పండ్లు సంవత్సరం పొడవునా లభించవు. కేవలం జూన్, జూలై నెలల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ సమయంలో వాటిని తప్పకుండా ఉపయోగించుకోండి. వేప చెట్టు ఆకు తీసుకొని ఆకులు తీసివేస్తే మధ్యలో ఒక ఈనె వస్తుంది. ఈ ఈనె మరియు మిరియాలను సమానంగా తీసుకోండి. వాటిని మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని కుంకుమ గింజంత మాత్రలుగా చేసి నీడలో ఆరబెట్టుకోవాలి. వీటిని గాజు సీసాలో భద్రపరుచుకోవచ్చు లేదా అవసరమైనప్పుడు పచ్చిగాను తీసుకోవచ్చు. ఈ మాత్రలను ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటే 6 నెలల వరకు జ్వరం, వైరల్ ఫీవర్లు రావు. అదేవిధంగా ఈ మాత్రలను 6 నెలలు తింటే తాచుమాము కరిసిన, తేలు కుట్టిన విషం ఎక్కదు. వేప ఈనె అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మాత్రలను 1 లేదా 2 ఏళ్ళు కంటిన్యూగా తీసుకుంటే డయాబెటీస్ పూర్తిగా తగ్గిపోతుంది. వేపాకు ఈనె అంత అద్భుతమైన మూలిక. వేప ఈనె బదులు వేప చిగురును కూడా ఉపయోగించుకోవచ్చు. నీల విరోచనాలు, డయేరియా ఉంటే వేప చిగురు మరియు మిరియాలు సమంగా కలిపి కుంకుమ గింజంత మాత్రలు తీసుకుంటే తగ్గిపోతాయి. వేపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ వాతానికి బాగా సహాయం చేస్తాయి. వేప నూనెను లేదా పేస్టును నొప్పి ఉన్న కీళ్ళ దగ్గర లేదా కండరాలపై రాసుకుంటూ ఉంటే నొప్పి, వాపు తగ్గి ఉపశమనం కలుగుతుంది. దాదాపు అన్ని రకాల దంత సంబంధిత ఉత్పత్తుల్లో వేపను ఉపయోగిస్తారు. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చిగుళ్ళు, వాపును, నోటి దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. పూర్వం లేత వేప కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకునేవారు. దానివల్ల 80 నుండి 90 ఏళ్ళు వచ్చినా వారి దంతాలు గట్టిగా ఉండేవి. కాబట్టి వేప పుల్లలతో దంతాలు తోమటం మంచిది. కంటికి సంబంధించిన లేదా చెవులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటే వేపాకులను నీళ్ళల్లో మరిగించి పూర్తిగా చల్లారనివ్వండి. ఆ నీటితో కళ్ళను లేదా చెవులను శుభ్రం చేసుకుంటూ ఉంటే కళ్ళల్లో మంట, అలసిపోయిన కళ్ళకు మంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వేపాకులను ముద్దగా చేసి కొద్దిగా తేనె కలిపి చెవిలో గడ్డలు వస్తూ ఉంటే ఆ ప్రదేశంలో అప్లై చేసుకుంటే తగ్గిపోతాయి.
1 కప్పు వేప ఆకులను నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని వడగట్టి చల్లారాక ఒక సీసాలో భద్రపరచుకోండి. దీన్ని ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే ఇది ఒక డెటాల్ లాగా పనిచేసి చర్మ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వేప ఆకులను రుబ్బి ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. దీంతో మొటిమలు మచ్చలు తగ్గుతాయి. వేపాకును మరిగించిన నీరు ఒక అద్భుతమైన స్కిన్ టోనర్. ఆ నీటిని కాలిన గాయాలపై రాస్తే అవి త్వరగా మాని సెప్టిక్ కాకుండా చేస్తుంది. జుట్టు సమస్యలు ఉన్నవారు మరిగే నీటిలో వేప ఆకులు వేసి బాగా చల్లారిన తర్వాత ఆ నీటితో జుట్టును కడగండి. ఈ నీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు తలలోని పేలు, చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు జిడ్డుగా లేకుండా పొడవుగా పెరిగేలాగా సహాయం చేస్తాయి. జుట్టును మృదువుగా ఆకర్షణీయంగా మారుస్తుంది. వేప అనేది అన్ని రకాల క్రిమికీటకాలను అద్భుతంగా పారదోలుతుంది. వేప నూనెతో నానబెట్టిన దూదిని కిటికీ దగ్గర ఉంచిన లేదా కొన్ని వేప ఆకులతో ఇంట్లో పొగవేసిన క్రిములు, దోమలు, అంటువ్యాధులకు సంబంధించిన వైరస్లు దూరమవుతాయి. ఇలా వేప మొక్కతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఈ చిట్కాలు పాటించండి. మంచి శుభ ఫలితాలను పొందండి. ఒకసారి గోకులంలో తన దివ్య రూపంతో విరజమానంగా వెలుగొందుతున్న భగవాన్ శ్రీకృష్ణుడిని దేవర్షి నారదుల వారు దర్శించుకున్నారు. నారదుడు త్రికాల జ్ఞాని అయినప్పటికీ లోక శ్రేయస్సు కోసం, మానవుల సందేహాలను నివృత్తి చేయటం కోసం తరచుగా శ్రీకృష్ణుణ్ణి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ విధంగానే ఆ రోజు నారదుడు శ్రీకృష్ణుణ్ణి అత్యంత ముఖ్యమైన లోతైన ప్రశ్న అడిగాడు. నారదుడు శ్రీకృష్ణుడితో ఇలా వినయంగా అన్నారు: ప్రభు, ఈ సృష్టిలో ఆహారం అనేది ప్రతి జీవికి అత్యవసరం కదా. మరి మానవ జీవితంలో ముఖ్యంగా స్త్రీల భోజనం విషయంలో ఎలా ఉండాలి? వారి దైనందిన అలవాట్లు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఉదాహరణకు ఆలస్యంగా నిద్రలేచి ఆలస్యంగా భోజనం తయారు చేసే స్త్రీలకు, అలాగే తమ భర్తలు తిన్న తర్వాత మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలకు ఎలాంటి పాపాలు కలుగుతాయి? లేదా వారికి ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయా? దయచేసి భోజనం గురించి కొన్ని ముఖ్యమైన నియమాలను మాకు స్పష్టంగా వివరించి మా మనసులో ఉన్న ఈ సందేహాన్ని పూర్తిగా తీర్చండి ప్రభు అని దీనంగా ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి దేవర్షి నారదుడితో ఇలా అన్నారు: ఓ దేవర్షి నారద, నువ్వు అడిగిన ప్రశ్న చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇది ప్రతి మానవుడి జీవితంలోనూ చాలా కీలకమైనది. మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటామో, ఆ ఆహారాన్ని మనం ఎలా తీసుకుంటామో, అంటే ఏ స్థితిలో, ఏ సమయానికి, ఏ వాతావరణంలో తింటామో, ఈ విషయాలన్నీ కేవలం మన శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాదు, మన మానసిక స్థితిపై, మన ప్రవర్తనపై కూడా చాలా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆహారం కేవలం శారీరక పోషణకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది మన ఆత్మను, మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. మన ప్రవర్తన, మన పద్ధతులు ఎలా ఉంటాయో అవే మన జీవితంలో మనం విజయం సాధిస్తామా లేదా వైఫల్యం చెందుతామా అనేది నిర్ణయిస్తాయి. ఆహారం అనేది కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు, అది మనకు జీవశక్తిని, ఆలోచనలను ప్రసాదిస్తుంది. అందుకే ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా, నియమబద్ధంగా ఉండాలి అని నారదుడికి చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా లోతుగా వివరించటం కొనసాగించారు. ఓ నారద, ఇప్పుడు నేను నీకు ఈ విషయాన్ని మరింత వివరంగా చెప్తాను, చాలా శ్రద్ధగా విను. ఆహారం ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా తినాలి, భోజనం చేసేటప్పుడు ఏ ఏ విషయాలను జాగ్రత్తగా గమనించాలి, ఈ విషయాలన్నీ మన పురాతన శాస్త్రాలలో, ధర్మ గ్రంథాలలో చాలా విస్తృతంగా, స్పష్టంగా వివరించబడ్డాయి. శుచిగా, శుభ్రంగా, పవిత్రమైన మనసుతో సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం ఎల్లప్పుడూ మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటి ఆహారం మనకు ఆరోగ్యాన్ని, శక్తిని, సానుకూల ఆలోచనలను అందిస్తుంది. అంతేకాదు, మన శాస్త్రాలు ఆహారం తయారు చేసే వ్యక్తి కూడా కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పాయి. ఎందుకంటే వంట చేసే వ్యక్తి యొక్క మనస్థితి, అతని భావోద్వేగాలు, అతని పరిశుభ్రత ఇవన్నీ ఆహారంలోనికి ప్రవేశించి దానిని తినేవారిపై ప్రభావితం చూపుతాయి. దీనివల్ల ఆ ఆహారం ఆ కుటుంబంలోని సభ్యులందరికీ మంచిని, ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో వంట చేసే స్త్రీలు ఈ నియమాలను సరిగ్గా పాటిస్తూ ఆహారం తయారు చేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం, లక్ష్మీ, సమృద్ధి నిండి ఉంటాయి.
ఆ కుటుంబం ఎలాంటి కష్టాల నుండైనా దూరంగా ఉంటుంది. ఎప్పుడూ ఆనందంగా శ్రేయస్సుతో జీవిస్తుంది. ఓ నారద, నేను చెప్పబోయే ఈ నియమాలలోకెల్లా అతి ముఖ్యమైన నియమం ఏమిటి అంటే ఇంట్లోని స్త్రీలు ఉదయం త్వరగా నిద్రలేచి భోజనం తయారు చేయాలి. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా గొప్పది. ఎందుకని అనుకుంటున్నావా? ఈ విషయాన్ని నేను నీకు ఒక కథ ద్వారా మరింత స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఇది రామయ్య మరియు లక్ష్మి అనే దంపతుల కథ. శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు. నారద, చాలా కాలం క్రితం ఒక అందమైన పచ్చని గ్రామంలో రామయ్య అనే పేరు ఉన్న వ్యక్తి నివసించేవాడు. రామయ్య కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను తన వృత్తిలో అత్యంత తెలివైనవాడు, నిపుణుడు. అతను ఒక గొప్ప కుమ్మరి. మట్టితో అద్భుతమైన కళాత్మకమైన పాత్రలను, చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను, ఇంకా ఎన్నో రకాల అద్భుతమైన అలంకరణ వస్తువులను తయారు చేసేవాడు. అతని చేతులతో తయారైన కళాఖండాలను చూసిన వారు ఎంతో ఆశ్చర్యపోయేవారు. అతని నైపుణ్యాన్ని బాగా పొగిడేవారు. అతని పనితనం గురించి దూర దూర ప్రాంతాలకు కూడా పేరు వ్యాపించింది. ఫలితంగా అనేక ప్రదేశాల నుండి కూడా ప్రజలు అతని వస్తువులను కొనడానికి ప్రత్యేకంగా వచ్చేవారు. తన అద్భుతమైన కళాత్మక నైపుణ్యంతో రామయ్య చాలా మంచి డబ్బు సంపాదించగలిగాడు. ఆ డబ్బుతో అతను గ్రామంలో ఒక పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు. అందులో తన కుటుంబానికి కావలసిన అన్ని రకాల సుఖ సౌకర్యాలను సమకూర్చుకున్నాడు. అతని జీవితం చాలా ఆనందంగా, సంపదతో సౌకర్యవంతంగా సాగేది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రోజుల తర్వాత రామయ్య జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకున్నది. అతని తల్లిదండ్రులిద్దరూ కూడా మరణించారు. వారి మరణం తర్వాత రామయ్య ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. అతని తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంట్లో ఒక సందడి ఉండేది. ఇప్పుడు ఆ సందడంతా పోయింది. అతని ఒంటరితనాన్ని చూసి అతని పిన్ని చాలా బాధపడింది. రామయ్య జీవితంలో ఒక తోడు అవసరమని, ఒక ఇల్లాలి అవసరం ఉందని భావించి ఆమె ఒక అందమైన అమ్మాయి అయిన లక్ష్మితో రామయ్య వివాహం జరిపించింది. లక్ష్మి చూడడానికి చాలా అందంగా ఉండేది. ఆమె రూపాన్ని చూసి అందరూ ఆకర్షితులయ్యేవారు. ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉండేది. కానీ ఆమెకు ఒక పెద్ద లోపం ఉండేది. అదేమిటంటే ఆమె చాలా సోమరితనంతో ఉండేది, బద్ధకంగా ఉండేది. ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు. ఇల్లు శుభ్రం చేయటము, వంట చేయటము, సమయానికి పనులు పూర్తి చేయటం, ఇలాంటి వాటిపై ఆమెకు శ్రద్ధ అనేది ఉండేది కాదు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవడానికి కూడా ఆమెకు చాలా బద్ధకం. నిద్ర అంటే ఆమెకు అత్యంత ప్రియమైనది. ఆమె గంటల తరబడి నిద్రపోవడానికి ఇష్టపడేది. సూర్యుడు నడినెత్తికి వచ్చినా కూడా ఆమె ఇంకా పడుకునే ఉండేది. రామయ్యకు మాత్రం ఉదయాన్నే లేచే అలవాటు ఉండేది. సూర్యోదయానికి ముందే అతను నిద్రలేచి తన నిత్య కర్మలు పూర్తి చేసుకుని తన కుమ్మరి పనిని ప్రారంభించేవాడు. అతను ఎప్పుడూ సమయానికి విలువ ఇచ్చేవాడు, పనులను సకాలంలో పూర్తి చేసేవాడు. కానీ లక్ష్మి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆమె ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచేది. సూర్యుడు నెత్తిపైకి వచ్చే వరకు పడుకునే ఉండేది. కొద్దిగా ఇంటి పనులు చేసినా మళ్ళీ అలసిపోయినట్లుగా భావించి విశ్రాంతి పేరుతో నిద్రపోయేది. ఆమె సోమరితనంతో సాయంత్రం వరకు పడుకుంటూ చాలా ఆలస్యంగా భోజనం తయారు చేసేది. కొన్నిసార్లు రామయ్య పని నుంచి తిరిగి వచ్చినా కూడా ఇంట్లో వంట పూర్తి అయ్యేది కాదు. వారి ఇంట్లో గతంలో తల్లిదండ్రులు ఉండగా ఉన్న స్వచ్ఛత, క్రమశిక్షణ ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇల్లు పరిశుభ్రంగా ఉండేది కాదు. ఇల్లు అపరిశుభ్రంగా ఉండేది. వస్తువులు చెల్లాచెదురుగా ఉండేవి. రామయ్యకు సమయానికి మంచి వేడివేడి భోజనం అందేది కాదు. ఇంట్లో లక్ష్మిని సరిచేసేందుకు పెద్దవారు ఎవరూ లేరు. ఆమెను నియంత్రించడానికి, సక్రమ మార్గంలో నడిపించడానికి ఎవరూ లేకపోవటం ఆమె సోమరితనానికి మరింత ఆజ్యం పోసింది. వివాహమైన కొన్ని నెలల వరకు రామయ్య లక్ష్మి యొక్క ఈ అలవాట్లను ఓపిగ్గా భరించాడు. అతను లక్ష్మి నిదానంగా మారుతుందేమోనని ఆశించాడు. ఆమె తనతో కలిసి జీవిస్తున్నప్పుడు అలవాట్లు మార్చుకుంటుందని ఎదురు చూశాడు. కానీ పరిస్థితి మెరుగుపడకపోగా రోజురోజుకు మరింత దిగజారింది. ఇంటి వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు అతనికి తన పెళ్లికి ముందు జీవితమే చాలా బాగుందని, ప్రశాంతంగా ఉందని అనిపించసాగింది. అప్పట్లో అతను సూర్యోదయానికి ముందే నిద్రలేచి సమయానికి పనికి వెళ్ళేవాడు. ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవాడు. సమయానికి భోజనం తయారు చేసుకుని తినేవాడు.
అతని జీవితం ఒక క్రమ పద్ధతిలో లక్ష్మి కలతో ఉండేది. కానీ ఇప్పుడు మధ్యాహ్నమైన తన భార్య భోజనం తయారు చేసేది కాదు. రామయ్య ఆకలితో చిరాకుగా ఉండాల్సి వచ్చేది. లక్ష్మి యొక్క ఈ నిర్లక్ష్యమైన ప్రవర్తన, బద్ధకపు అలవాట్లు అతనికి చాలా చిరాకు తెప్పించాయి. అతను ఆమెను ప్రేమగా, కొన్నిసార్లు కోపంగా, ఇంకొన్నిసార్లు బ్రతిమలాడుతూ ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. ఓ లక్ష్మి, దయచేసి కొన్నిసార్లైనా ఉదయం త్వరగా లే. నువ్వు ఇలా ఉండటం వల్ల నా రోజంతా వృధా అయిపోతుంది. ఉదయాన్నే ఆకలితో పనికి వెళ్లాల్సి వస్తుంది. పనిలో మనసు కుదరటం లేదు. ఏకాగ్రత లేకుండా పోతోంది. ఆకలితో శరీరం అలసిపోతుంది. దయచేసి ఇప్పుడైనా సరిదిద్దుకో. మన జీవితం బాగుంటుంది అని అతను వేడుకున్నాడు. కానీ లక్ష్మి సరిదిద్దుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆమె రామయ్య మాటలను పట్టించుకోలేదు. అతని బాధను అర్థం చేసుకోలేదు. ఆమె బద్ధకం ఆమెను పూర్తిగా ఆవహించింది. దాంతో రామయ్య పొద్దున్నే రాత్రి మిగిలిన చద్దన్నాన్ని తినటం మొదలుపెట్టాడు. అంతే. రామయ్య యొక్క ఓర్పు క్రమంగా తగ్గిపోయింది. అతను రోజురోజుకు కోపంతో ఉండసాగాడు. నిరాశకు లోనయ్యాడు. అతని ముఖంలో నవ్వు మాయమై ఎప్పుడూ చిరాకు, అలసట ఉండేవి. అతను పనికి ఆలస్యంగా వెళ్ళేవాడు. కొన్నిసార్లు చద్దన్నం లేకపోతే ఆకలితోనే పనికి వెళ్ళేవాడు. దీనివల్ల అతని శరీరంలో శక్తి సన్నగిల్లింది. రోజంతా ఆకలితో చిరాకుగా ఉండేవాడు. దీని ప్రభావం అతని కుమ్మరి పనిపై తీవ్రంగా పడింది. గతంలో అతను ఎంత శ్రద్ధగా, నైపుణ్యంతో పనిచేసేవాడో ఇప్పుడు అలా చేయలేకపోయాడు. అతని చేతిలో కళ ఉన్న ఆకలి, అలసట వల్ల పనిపై ఏకాగ్రత పెట్టలేకపోయాడు. ఫలితంగా అతని ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. ఒకప్పుడు సంపన్నంగా ఉన్న రామయ్య జీవితం ఇప్పుడు కష్టతరంగా మారింది. డబ్బు లేకపోవడంతో రామయ్య, లక్ష్మి మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ పోట్లాడుకునేవారు. ఇద్దరూ నిరాశలో మునిగిపోయారు. వారి జీవితంలో సంతోషం కరువయింది. రామయ్య పిన్నికి ఈ విషయం తెలిసింది. తన కొడుకు జీవితం ఇలా మారిపోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. ఆమె వెంటనే రామయ్య ఇంటికి వచ్చి ఇంటి దయనీయ స్థితిని చూసి గుండెలు బాదుకుంది. ఒకప్పుడు శుభ్రంగా, సువాసనలతో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు అస్తవ్యస్తంగా, అపరిశుభ్రంగా ఉంది. రామయ్య, లక్ష్మి ఇద్దరూ డబ్బు లేకపోవటం వల్ల ఆమెకు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు. వారి కళ్ళల్లో బాధ, నిరాశ స్పష్టంగా కనిపించాయి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు లక్ష్మి తన అత్తయ్యతో రామయ్య గురించి ఫిర్యాదు చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంది. అత్త, నువ్వు నన్ను ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేశావు? అతను ఎప్పుడు చూసినా నాపై అరుస్తాడు. ఇప్పుడు చెయ్యి కూడా ఎత్తటం మొదలుపెట్టాడు. ఇలాగే ఉంటే నేను అతన్ని వదిలేసి నా పుట్టింటికి వెళ్ళిపోతాను. దయచేసి అతనికి ఒక్కసారి బుద్ధి చెప్పండి. నా బాధను అర్థం చేసుకోండి అని వాపోయింది. ఆమె లక్ష్మి మాటలను ఓపిగ్గా, సానుభూతితో వింది. ఆమెకు ఎవరిది తప్పు అనే విషయం స్పష్టంగా తెలుసు. లక్ష్మి యొక్క బద్ధకం, అలసత్వమే ఈ సమస్యలన్నిటికీ మూలమని ఆమె గ్రహించింది. ఆమె లక్ష్మిని సరైన మార్గంలో నడిపించాలని, వారి దాంపత్య జీవితాన్ని తిరిగి దారిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం రామయ్య యొక్క పిన్ని సూర్యోదయానికి ముందే లక్ష్మిని నిద్రలేపారు. లక్ష్మి, లే, నిద్ర నుంచి ముందు ఇంటిని శుభ్రం చేయి అని గట్టిగా చెప్పారు. రామయ్య పిన్ని యొక్క భయంతో లక్ష్మి అయిష్టంగానే లేచి పని మొదలుపెట్టింది. ఆమెకు బద్ధకంగా ఉన్న పిన్ని మాటను కాదనలేకపోయింది. పిన్ని కూడా ఆమెకు సహాయం చేయటంతో ఇల్లు త్వరగానే శుభ్రం చేసేశారు. ప్రతి మూల శుభ్రమై ఇల్లు కలకలలాడింది. తర్వాత పిన్ని లక్ష్మిని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పారు. లక్ష్మి ఆ మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది. అప్పుడు పిన్ని ఆమెను ఇంట్లో ఉన్న వస్తువులతో భోజనం తయారు చేసి దేవుని పూజకు సిద్ధం చేయమని చెప్పారు. లక్ష్మి అలాగే చేసింది. నైవేద్యం తయారు చేసింది. ఇల్లంతా ధూపం వేసింది. ధూప దీపాల సుగంధం ఇల్లంతా వ్యాపించింది. ఇంటి వాతావరణం ప్రసన్నంగా, పవిత్రంగా మారింది. ఆ వాసనలకు లక్ష్మికి చాలా ఆనందంగా, తేలికగా అనిపించింది. ఆమె మనసులోని సోమరితనం క్షణంలో మాయమైపోయింది. ఆమె ప్రసన్నమైన మనస్సుతో భోజనం తయారు చేయడానికి సిద్ధమైంది. సంతోషంగా వంట చేయటం ప్రారంభించింది. రామయ్య నిద్రలేచే సమయానికి ఆమె ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతోనే చాలా రుచికరమైన భోజనం తయారు చేసింది. వేడివేడి ఆహారం, సువాసనలు ఇంటి నిండా నిండిపోయాయి. రామయ్య లేచి ఇంటి అందాన్ని, సుగంధాన్ని చూసి సంతోషించాడు.
ఇల్లు మళ్ళీ తన తల్లిదండ్రులు ఉన్నప్పుడులాగే శుభ్రంగా సువాసనలతో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అతను త్వరగా స్నానం చేసి దేవుని పూజ చేశాడు. వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతని ఆకలిని మరింత రేకెత్తించింది. తర్వాత లక్ష్మి ముఖంలో ఒక చిరునవ్వుతో భోజనం వడ్డించినప్పుడు రామయ్య ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు. అతను పిన్ని వైపు చూశాడు. ఆమె కూడా ప్రేమగా నవ్వింది. రామయ్యకు అదంతా తన పిన్ని వల్లే జరిగిందని, లక్ష్మిలో మార్పు వచ్చిందని అర్థమయ్యింది. అతను ఆ రోజు చాలా ఆనందంగా కడుపు నిండా భోజనం చేశాడు. తన భర్త కళ్ళల్లో తన పట్ల ప్రేమను, పశ్చాత్తాపాన్ని చూసి లక్ష్మికి కూడా తన తప్పు అర్థమైంది. ఆ రోజు వారి వివాహం తర్వాత మొదటిసారిగా రామయ్య కడుపు నిండా భోజనం చేసి ఇంటి నుంచి బయలుదేరాడు. కడుపు నిండి ఉండటం, మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల అతను రోజంతా పనిలో పూర్తి మనసు పెట్టాడు. అతని ఏకాగ్రత, ఉత్సాహం పెరిగాయి. ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది. సాయంత్రం అతను సంతోషంగా, ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సంఘటన తర్వాత లక్ష్మికి తన తప్పు పూర్తిగా తెలిసి వచ్చింది. ఆమె అత్త చెప్పినట్లుగా ఉదయం త్వరగా నిద్రలేచి ఇంటి పనులు పూర్తి చేసి భోజనం తయారు చేయటం మొదలుపెట్టింది. రామయ్య ఇక ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్ళలేదు. చద్దన్నం కాకుండా అప్పటికి అప్పుడు వండిన ఫ్రెష్ భోజనం చేయటం వల్ల అతని చిరాకు తగ్గిపోయింది. అతను మళ్ళీ పనిలో శ్రద్ధ పెట్టాడు. అతని నైపుణ్యం తిరిగి వచ్చింది. అతని ఆదాయం మళ్ళీ పెరిగింది. వారు మళ్ళీ సుఖ సంతోషాలతో జీవించటం మొదలుపెట్టారు. వారి జీవితంలో లక్ష్మీ కళ, ఆనందము, సమృద్ధి తిరిగి వచ్చాయి అని శ్రీకృష్ణుడు నారదుడితో చెప్పాడు. ఓ నారద, రామయ్య మరియు లక్ష్మి కథ చూశావు కదా. ఆ ఇంట్లో మళ్ళీ సుఖం, సమృద్ధి తిరిగి వచ్చాయి. ఉదయం త్వరగా భోజనం తయారు చేయటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూసావా? మన పెద్దలు శాస్త్రాలు చెప్తారు, వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుంది అని. ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుంది, వంటగదిని ఎలా చూసుకుంటుంది అనేది ఆ కుటుంబం యొక్క భాగ్యాన్ని, శ్రేయస్సును నిర్ణయిస్తుంది. ఒక స్త్రీ ఆలస్యంగా నిద్రలేస్తే, ఆలస్యంగా భోజనం తయారు చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎప్పుడూ కూడా రాత్రి మిగిలిన చద్దన్నాన్ని తినకూడదు. ఉదయాన్నే త్వరగా లేచి వంట చేసి ఆ ఆహారాన్ని తినాలి. అలా కాకుండా చద్దన్నం తింటే అలాంటి ఇంట్లో దరిద్రము, కలహాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉంచబడితే ఆ ఇంట్లో అంత సంతోషము, సమృద్ధి పెరుగుతాయి. పరిశుభ్రత లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే స్త్రీలు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం త్వరగా నిద్రలేచి భోజనం తయారు చేయాలి. ఇది కేవలం సాంప్రదాయం కాదు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. రాత్రి మిగిలిన భోజనంపై అసురి శక్తులు లేదా ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి. మన శాస్త్రాలు స్పష్టంగా చెప్తాయి, రాత్రి మిగిలిన భోజనంపై, అలాగే పొద్దున కాకుండా ఆలస్యంగా వండిన ఆహారంపై ప్రేతాలు మరియు ఇతర అశుభ శక్తులు హక్కు చెలాయిస్తాయి అని. అలాంటి భోజనం తినటం వల్ల వ్యక్తి యొక్క అధోగతి సంభవిస్తుంది. అతని ఆలోచనలు, ప్రవర్తన కూడా ప్రతికూలంగా మారుతాయి. ఇంట్లో దారిద్ర్యం వస్తుంది. ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, అలక్ష్మి ఏర్పడతాయి. అందుకే వంటగదిలో భోజనం ఎంత త్వరగా తయారవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంత త్వరగా జరుగుతుంది. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. రాత్రి సమయంలో వంటగదిలో ఎంగిలి పాత్రలు, అపరిశుభ్రమైనవి ఉండకూడదు. రాత్రి తిన్న పాత్రలు అలాగే ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు నివసించటం మొదలవుతాయి. ఇది ఇంటి ప్రశాంతతను, శ్రేయస్సును దెబ్బతీస్తుంది. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు, ఓ నారద, మన శాస్త్రాలు ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాయి. ఆహారాన్ని అవమానించటం లేదా వృధా చేయటం వల్ల మాతా అన్నపూర్ణాదేవి కోపగించుకుంటుంది. అన్నపూర్ణాదేవి ఆహార దేవత. ఆమె అనుగ్రహం ఉంటేనే ఇంట్లో ఆహార కొరత ఉండదు. అందుకే ఎప్పుడు అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. అవసరానికి మించి వడ్డించుకొని వృధా చేయకూడదు. వడ్డించిన ఆహారాన్ని ఎప్పుడూ నిందించకూడదు. దానిలో లోపాలు వెతకూడదు. ఆహారం మనకు ప్రాణదాత. దాన్ని ఎప్పుడూ గౌరవించాలి. అలాగే పగిలిన లేదా దెబ్బతిన్న పాత్రల్లో భోజనం చేయకూడదు. పగిలిన పాత్రలు అశుభంగా భావిస్తారు. అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. భోజనం ఎప్పుడూ శుభ్రమైన, పవిత్రమైన ప్రదేశంలో నేలపై కూర్చొని లేదా భోజనం బల్ల వద్ద చేయాలి. మంచం నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉద్దేశించినది.
అంతేకాదు నారద, శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి తినగా మిగిలిన భోజనం తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహదోషాలు, బాధలు, దురదృష్టంలో ఇంకొక వ్యక్తి కూడా భాగస్వామి అవుతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకు, ఒక దొంగ తినగా మిగిలిన భోజనం తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నువ్వు కూడా భాగస్వామి అవుతావు. అలాగే ఒక దుష్ట స్వభావం కలవారు తినగా మిగిలినది తింటే వారి చెడు గుణాలు, పాపాలు కూడా నీకు సంక్రమించవచ్చు. అందుకే కుటుంబంలో కూడా భర్త తినగా మిగిలిన భోజనాన్ని స్త్రీ తినకూడదు. అలాగే ఎవ్వరూ కూడా ఇంకొకరు తినగా మిగిలిన ఆహారం తినకూడదు. ప్రతి ఒక్కరూ తమ తమ ఆహారాన్ని శుచిగా తీసుకోవాలి. ఇది ఆత్మగౌరవానికి, వ్యక్తిగత పవిత్రతకు కూడా సంభవించినది. ఇప్పుడు రాత్రి మిగిలిన భోజనం గురించి మాట్లాడుకుందాం. ఓ నారద, రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినటం వల్ల కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు వస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, ఉదాహరణకు గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. రాత్రి భోజనం తింటే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. మిగిలిపోయిన ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. బద్ధకం, సోమరితనం కలుగుతుంది. శరీరానికి సరైన విశ్రాంతి లభించదు. అందుకే స్త్రీలు, పురుషులు రాత్రి మిగిలిన భోజనాన్ని తినకూడదు. కొన్ని కారణాల వల్ల చాలామంది దాన్ని తినటం జరుగుతుంది. బహుశా ఆహారం వృధా కాకూడదని అనుకోవచ్చు. కానీ ఇది కేవలం జీర్ణ సమస్యలనే కాదు, సంతాన సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇది స్త్రీల ఆరోగ్యంపై, వారి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్యకరమైన, శ్రేయస్సుతో కూడిన జీవితం కోసం ఎప్పుడూ తాజాగా వండిన ఆహారాన్నే తినాలి. రాత్రి మిగిలిన అన్నాన్ని తినకూడదు అని శ్రీకృష్ణుడు తన ఉపదేశాన్ని ముగిస్తూ ఇలా అన్నారు. నారద, ఇంటి పురుషుల భాగ్యం, వారి విజయం, వారి శ్రేయస్సు చాలా వరకు ఇంటి స్త్రీలపై ఆధారపడి ఉంటుంది. ఇంటి స్త్రీ ప్రశాంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంటి స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించాలి. వారికి తగిన మర్యాద ఇవ్వాలి. వారి కష్టాలను అర్థం చేసుకోవాలి. స్త్రీలను అవమానించే ఇంట్లో, వారిని చిన్నచూపు చూసే ఇంట్లో మాతా లక్ష్మి ఎన్నటికీ ప్రవేశించదు. అలాంటి ఇంట్లో దరిద్రము, లక్ష్మి మాత్రమే నెలకొంటాయి. అదే సమయంలో స్త్రీలు కూడా తమ గౌరవాన్ని, మర్యాదను కాపాడుకోవాలి. తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సమయానికి పనులు చేసుకోవాలి. సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ఇరువురి సహకారంతోనే కుటుంబం వృద్ధి చెందుతుంది అని శ్రీకృష్ణుడు నారదుడికి ఆహారం గురించి వివరంగా చెప్పాడు. ఇది కేవలం ఒక కథ లేదా ఉపదేశం కాదు. ఇది మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఆనందంగా జీవించడానికి ఒక మార్గం. ఈ కథ ద్వారా ఆహారపు అలవాట్లు, ఇంటి నిర్వహణ, స్త్రీల పాత్ర, ఇవన్నీ ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో, అవి ఒక కుటుంబం యొక్క శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తాయో శ్రీకృష్ణుడు స్పష్టంగా వివరించారు. ఈ సూత్రాలను మన జీవితంలో పాటించటం ద్వారా మనం కూడా సుఖ సంతోషాలతో సమృద్ధిగా జీవించవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.